టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గెలుపుపై స్పందించారు. తాను నియోజకవర్గ ప్రజల ఆదరణతో గెలుపొందారన్నారు. ప్రజలు ఏ ప్రలోభాలకి లొంగకుండా టీడీపీకే పట్టం కట్టారని, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటారంటున్న నానితో మా కరెస్పాండెంట్ సునీల్ ఫేస్ టు ఫేస్. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గారు అయితే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి ఉంది. ఆయన అయితే మన ముందున్నారు, వాటిని తెలుసుకోవాలి. సార్, ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఈరోజు అత్యధిక మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థికి ఎటువంటిది లేకుండా భారీ స్థాయిలో మీరు గెలుపొందిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది? జీవితంలో సంతోష విషయం. దీన్ని సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ సభ్యులకి పేరు పేరున వాళ్ళకి శిరస్సు నమస్కరిస్తున్నా. అదేవిధంగా నా పైన నమ్మకం ఇచ్చి రెండోసారి కూడా సీట్ ఇచ్చిన మా పెద్దాయన గారికి, మా పెద్దమ్మ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా మేము జీవితకాలం రుణపడి ఉంటాం. మా ఫ్యామిలీ అంతా ఈ మాటల వర్ణతతో. ఎందుకంటే నా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి చెన్నై కానీ, తమిళనాడులో కానీ, చెన్నై కానీ, బెంగళూరులో కానీ, బయట ఉన్న ఈ మన ఇండియాలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ సొంత ఎలక్షన్ లాగా జరిపించారు. వాళ్ళందరికీ కూడా జీవితకాలం రుణం ఉంటా. వాళ్ళ యొక్క రుణమే ఈరోజు నేను గెలుపు నిదర్శనం అండి. అంటే సార్, ఎలా తీసుకొస్తాను? ముఖ్యంగా మరోవైపు మీ పైన దాడి చేసిన పరిస్థితి, ముఖ్యంగా వాళ్ళు ప్రలోభాలకు పెట్టిన పరిస్థితి, అంటే చాలామందికి డబ్బులు ఇచ్చి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చినప్పటికీ ప్రజలు పూర్తిగా మీకే ఓటేశారు. అంటే టీడీపీకే మొగ్గు చూపిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది? మా మాటల వర్ణిత అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, రేపు లోకేష్ బాబు గారు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తున్న ఒక నమ్మకంతో ఈరోజు నన్ను గెలిపించారండి. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా నడుచుకున్నాడో తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా నాకు గెలిచేందుకు అవకాశాలు వచ్చిందండి. ముఖ్యంగా తిరుపతి జిల్లా చూసుకున్నట్లయితే క్లీన్ స్వీప్, అంటే ముఖ్యంగా 6 నియోజకవర్గాలు టీడీపీ అయితే 1 జనసేన, అంటే మొత్తం క్లీన్ స్వీప్ అయిపోవడం, వైసీపీ పూర్తి భూస్థాపితం అయిపోవడం ఎలా అనిపిస్తుంది? నిజం, అదే గ్రేట్ అండి. దాన్ని మేము రాబోయే 29 ఎలక్షన్ కూడా అదే నిలుపుకోవాలండి. నిలుపుకునే దానికి నేను ముందు పోతా. దానికి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటానండి. కార్యాచరణలో ముఖ్యంగా చంద్రగిరి ప్రజలకి ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ కావాల్సినంత మీకు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో ఇచ్చారండి. కావాల్సిన ప్రజలకి, యువతకి, రైతులకి, మహిళలకి ఏమి కావాలనో ఆ వసతులపై దృష్టి సారించి అది తెచ్చే విధంగా ముందుకు పోతాను. ఇక్కడ పరిస్థితి ఏదైతే ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాం, అంటే మరోవైపు గెలుపొందడం, ప్రజలు పూర్తిగా మాకు మద్దతు ఇచ్చారు, టీడీపీకి పూర్తి స్థాయిలో ఓటు వేసి గెలిపించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి పులివర్తి నాని అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.